హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నానండి బాబు. ఎలక్కే పచ్చడి కట్టుకొని మళ్ళీ వచ్చేసానండి. మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్కే చూసారా ఎలాగుందో, శుభ్రం కొట్టేసుకొని గుజ్జు తీసేద్దామని ఫిక్స్ అయిపోయినండి. ఇంకేముందండి బాబు, ఒక రోట్లు తీసుకోనండి. ఆ రోలు శుభ్రం కడిగేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని శుభ్రం సితక కొట్టేసుకోవడమేనండి. ఏడ్రా బాబు ఇది ఇలా సితక కొట్టేస్తుందని అనుకోకండి, రోట్లు అయితే భలేగా ఉంటుంది అన్నమాట అండి. ఇంకేముందండి బాబు, ఈ ఎలక్కాయ గుజ్జు కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని శుభ్రం సితక కొట్టేసిన తర్వాత అండి ఉప్పునండి బెల్లం ముక్క కూడా వేసేసారనుకోండి, సితక కొట్టేసారనుకోండి, భలేగా ఉంటుంది అన్నమాట అండి. అత్యవసరాన్నంలోకి అయితే అదిరిపోతుంది అన్నమాట అండి. ఆ గణపతుడిని నిమజ్జనం అవగానే ఈ పచ్చడి చేసేద్దామని ఫిక్స్ అయిపోయండి, చేసేసానండి. అత్యవసరాన్నంలోకి అయితే భలేగా ఉంటుంది అన్నమాట అండి. ఇంకేమున్నదండి బాబు, ఆ గణపతుడు ఇచ్చిన మహాప్రసాదం అనుకున్న వాళ్ళండి బాబు, ఏంట్రా బాబు అని అనుకోకండి. దీనివల్ల ప్రయోజనాలు కూడా చెప్పేతను వచ్చేయండి. 15 క్యాన్సర్లు రాకుండా చేసేస్తుంది అంటండి బాబు. అంటే ఎంత గొప్ప పండు చెప్పండి. ఈ ఎలగ పండు లివర్ల మీద అయితే భలే అద్భుతంగా కూడా పనిచేస్తుంది అంటండి బాబు. మళ్ళీ వీడియోలో కలుద్దాం.